నమస్తే ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్. రామగుండం కమిషనరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించిన రామగుండం సిపి. సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలన్న శ్రీనివాస్ ఐపీఎస్. మంచిర్యాల పట్టణ రాజనగర్లో వైభవంగా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ పురాణం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ ముని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సతీష్. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రాజనగర్లో శనివారం స్థానిక భక్తుల సహకారంతో పోచమ్మగుడి సమీపంలో నాగదేవత గుడి నిర్మాణం మరియు నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ నల్లశంకర్, ఆలయ కమిటీ సభ్యులు లెక్కల శ్రీధర్ మాట్లాడుతూ పోచమ్మ గుడి సమీపంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన చేయాలనే నిర్ణయం సమయంలో స్థానికంగా ఉన్న మహిళ ఇగోటి సరోజ నాగదేవత విగ్రహాన్ని సమకూర్చడంతో ఈరోజు నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ ఉదయం నుంచి గణపతి పూజ పుణ్యవచనంతో ప్రారంభమైన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జల దివాస్, ధ్యాన దివాస్, నవగ్రహ హోమము, మండప హోమము, బాజా భజంత్రుల మధ్య ఆనందోత్సాహాలతో జరిపామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని సంవత్సరాల క్రితం నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పోచమ్మ గుడి నిర్మాణం జరిగిందని, అదేవిధంగా భక్తుల కోరిక మేరకు ఈ నాగదేవత విగ్రహ ప్రతిష్టాపనకు పూర్తి చేయడం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ నిర్వాహకులు కౌన్సిలర్ నల్లశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, ఆలయ కమిటీ సభ్యులు ఒడ్డపల్లి వెంకటేష్, విశ్వనాథం, సత్యనారాయణ, రేపాక నరేందర్, నాంపల్లి శరత్, కీర్తి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఆరు సంవత్సరాల క్రితం పోచమ్మ గుడి నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఒక రోజున ఇక్కడికి సంబంధించిన భక్తులు పిలిస్తే అది వాస్తు ప్రకారం లేకపోతే 2 years బ్యాక్ మొత్తం టెంపుల్
రీకన్స్ట్రక్షన్ చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. రాను భక్తులు చాలా మంది పెరిగింది. ఇక్కడ నాగదేవత గుడి లేదు, ఉంటే బాగుండనే దాంతో భావంతో చేయగానే భక్తులందరూ కలిసి విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. దాని ప్రతిష్టాపన ఈ రోజున జరుగుతుంది. కాబట్టి రాజీవ్నగర్ ప్రజలు బయట ప్రజలు కూడా అందరూ ఏది గుడికి అవసరం ఉన్నా మనిషిని తోసిన సాయం చేసి గుడిని ముందు తీసుకుపోయి మంచిగా నడపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నల్లకోట లక్ష్మణ ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళు అడిగినప్పుడల్లా మేము ఏ సేవకైనా ముందుకు వచ్చి ఈ రోజున కూడా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నల్లశంకరన్నకి ఇక్కడ పోచమ్మగుడి లేకుండే పోచమ్మగుడి శిథిలావస్థలో ఉంటే ఆ విషయం తీసుకుపోయి నల్లశంకరన్నకి చెప్పడం జరిగింది. అది నల్లకోటమ్మ లక్ష్మణ ట్రస్ట్ ద్వారా ఆయన మేనేజింగ్ అనే ముందుకు వచ్చి గుడి నిర్మించడం జరిగింది. మళ్ళీ ఈరోజు నాగప్రతిష్ఠ చేద్దామని మేము అనుకున్నప్పుడు మన విగ్రహదాత ఇడగొట్టి సరోజ ఆమె తీసుకొచ్చింది. మమ్మల్ని అందరినీ సంప్రదించగా మేము వాడవాళ్ళని సంప్రదించి అందరి దగ్గర తలో ఇంత చందా రూపంగా తీసుకొని మేము నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదానం కూడా నల్లకోటమ్మ లక్ష్మణ ట్రస్ట్ ద్వారా నల్ల శంకరన్న గారు ముందుకు వచ్చి నేను అన్నదానం చేస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చి అన్ని సమకూర్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ రాజనగర్ ప్రాంత వాడ అందరి తరఫున కూడా ఆయనకి ఆయన ట్రస్ట్ ద్వారా నడిపించే ప్రతి ప్రోగ్రాంకి మేమందరం పూర్తిగా సహకరిస్తాము. అలాగే మంచి ధన్యవాదాలు చెప్దామని తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మన రాజీవ్ నగర్లో పోచమ్మ దేవాలయంకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళము. పోచమ్మ దేవాలయం అయింది అంటే మన శంకరన్న చేయబట్టే జరిగింది. భక్తులందరూ పెరుగుతున్నారు. అన్నీ కావాలి, అన్ని సౌకర్యాలు కావాలంటే గుడి పెద్దగా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా నాగమ్మను పెట్టాలంటే నాగమ్మ విగ్రహదాత ఇడగొట్టి సరోజ అన్నదానం చేసేది నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయత పరిశోధనతో సమగ్ర విచారణ జరిపి నేరాల నియంత్రణ చేసి చట్టపరంగా సమగ్ర సాక్ష్యాధారాలతో నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని పోలీస్ అధికారులకు రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ సూచించారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ డీసీపీలు, ఏసీపీలు, సిఐ మరియు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారులతో సమీక్ష సమావేశం కార్యాలయంలో నిర్వహించి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్, పెండింగ్లో ఉన్న కేసులను క్వాలిటీ ఇన్వెస్టిగేషన్కు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి పెండింగ్ కేసులను డిస్పోజల్ చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసులందరూ ఎన్నికల సంఘం నియంత్రణలో పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహించడానికి సమిష్టిగా విధులు నిర్వహించాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో సమస్యాత్మక వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిఘా ఏర్పాటు చేయాలని, ప్రజలంతా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేలా వారిలో భరోసా కల్పించాయి. ఎన్నికల కోడ్ అమలు ఉన్న సమయంలో అక్రమ మద్యం, నగదు రవాణా నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన్ ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీబీ నరేంద్రులు, ఎస్ఐలు, సిఐలు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ అధికారులు శనివారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి 5K రన్ నిర్వహించారు. ఈ రన్ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామిక విలువలు తెలుసుకోవాలని సూచించారు. విధిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని మంచి ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగస్థులు కావాలని కోరారు. పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు ఓటు వేసి మంచి నాయకత్వాన్ని ఏర్పరచుకొని పోలింగ్ సిబ్బందికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం చాలా కాంపిటీషన్స్ కూడా చేశాం స్కూల్స్లో. డ్రాయింగ్ కాంపిటీషన్, పోస్టర్ కాంపిటీషన్, ఎలోక్యూషన్ కాంపిటీషన్. ఇది ఎందుకు చేస్తున్నాము? మీ అందరికీ మన ప్రజాస్వామి, మన డెమోక్రసీ ఎలా ఉంది, ఎంత గ్రేట్ మన వరల్డ్లోనే అనుకుంటే మన లార్జెస్ట్ డెమోక్రసీ. సో ఇప్పుడు ఎలక్షన్స్ అవుతుంది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్షన్స్ ఇన్ ద వరల్డ్ అండి. ఇంత ఎక్కువ మంది ఒక ఎలక్షన్స్కి ఓట్ చేసేవాళ్ళు
ఎక్కడ కూడా లేదు. సో అంత గొప్ప మన దేశం శాతం చాలా కీలకమైన ఉంది. సో ఒక్కొక్కరు వచ్చి డెఫినెట్లీ ఓట్ చేయడం మర్చిపోకండి. సో 13th May ఈజ్ అ ఓటింగ్ డే. మన తెలంగాణకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ చేశారు, అప్పుడే అనౌన్స్మెంట్ కూడా అయింది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. సో ఒక్కొక్క స్కూల్లో కూడా మీ ఇంకా ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ కొన్ని స్టూడెంట్స్ ఉన్నారు. సో అన్ని స్కూల్స్లో కూడా మనం మళ్ళీ వచ్చి చెప్తాం, సో దాట్ వాళ్ళ పేరెంట్స్ కూడా మోటివేట్ అవుతారు. సో ఈసారి డెఫినెట్లీ ఇంకా ఎక్కువ శాతం మనం చూస్తామని ఆశిస్తూ. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీమతి దీపా దాస్ మనీష్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశులు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మైనార్టీ నాయకులు ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు వంశీలకు కాకా వెంకటస్వామి ధరించిన టోపీని మైనార్టీలందరూ కలిసి అలంకరించారు. అనంతరం మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తారీఖు నుంచి మొదలైన 10వ తరగతి పరీక్షలు శనివారంతో ముగియడంతో విద్యార్థులు ఆనందం వెలిబుచ్చారు. సంవత్సరం కాలం పాటు కష్టపడి విద్యార్థులు చదువుకొని బోర్డు ఎగ్జామ్లో పాల్గొని విద్యార్థులు ఎలాంటి సంఘటనలు ఆటంకాలు లేకుండా పట్టణంలో పోలీసులు బందోబస్తుల మధ్య విద్యార్థులు ప్రశాంతంగా వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులు పట్టణంలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం జరిగిందని ప్రజలు విద్యార్థులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రామకృష్ణపూర్ పట్టణంలోని గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని రాజీవ్ చౌక్, సూపర్ బజార్, రామ్నగర్, రామాలయం, అమరవీరుల స్తూపం మీదుగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కన్వీనర్ డోలకల డేవిడ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి క్రైస్తవులు తారతమ్యాలు లేకుండా క్రీస్తు పునరుద్ధానమును ప్రకటించాలని, యేసు లేచి ఉన్నాడు నిత్యముగా లేచి ఉన్నాడు అనే నినాదంతో మన ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ ఎం జోష్వా, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం పట్టణ ఉపాధ్యక్షులు దేవదానం, పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి, ఇతర చర్చిల పాస్టర్ల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. క్రైస్తవ సంఘాలన్నీ తరలి రావడం జరిగింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రీతిగా రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును అని దేవుని యొక్క ఈ భూమి గొప్ప ప్రయాసం, గొప్ప వేదన, గొప్ప వ్యాధి ఏంటంటే పాపమే. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపము మరణానికి. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం కమిషనరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన రామగుండం సిపి. సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలన్న శ్రీనివాస్ ఐపీఎస్. మంచిర్యాల పట్టణ రాజీవ్ నగర్లో వైభవంగా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ పురాణం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ ముని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సతీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.